అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాము. సచివాలయానికి వెళ్లే సీడ్ యాక్సెస్ రోడ్ మార్గంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో తన కోసం ప్రత్యేకంగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వారికి వీలైతే కరచాలనం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దారి పొడవునా పవన్ కళ్యాణ్ మీద పూల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. అంతేకాదు రైతులు కూడా పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ మీద చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో చేసినట్టుగానే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి కూడా ఘన స్వాగతం పలకాలని వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 3 టన్నుల బంతిపూలను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా దారి పొడవునా బంతి పూలను జల్లడంతో పాటుగా దారి పొడవునా కూడా పూలను పరిచి భారీ గజమాలను కూడా సిద్ధం చేసి ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలని వాళ్ళంతా భావించారు. కేవలం రైతులు మాత్రమే కాదు, టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే మామూలుగానే పవన్ కళ్యాణ్కి సహజంగా ఉండే సినిమా అభిమానులు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఆయన్ని ప్రత్యక్షంగా చూసి అభినందించాలి అని, ఆయనకి జయ జయధ్వానాలు చేయాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దారి పొడవునా కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఆయన పర్సనల్ సెక్యూరిటీతో పాటుగా పోలీస్ అధికారులు కూడా పెద్ద సంఖ్యలో చుట్టూ ఉండి ఆయన వాహనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు. అభిమానులు అటు ఇటు వెంట రాగా పవన్ కళ్యాణ్ వాహనం సచివాలయం వైపుగా కదులుతోంది.